హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీకుమారి. మనం ఎక్కడ ఉన్నాం అనుకున్నామా? మన బ్యాక్ సైడ్ చూస్తే నెల్లూరు చేపల పులుసు దగ్గర అయితే ఉన్నాం. ఇది ఎక్కడో కాదు, నెల్లూరు చేపల పులుసు తినాలంటే నెల్లూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన వంగల్లోనే నెల్లూరు చేపల పులుసుని అయితే తీసుకొచ్చారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటున్నారు. ఇంకో విషయం తెలుసా, ఇది హోమ్ ఫుడ్ అండి. మన ఓనర్స్ తో తయారు చేస్తారంట. మన ఇక్కడ చేపల పులుసులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లో తయారు చేసినవంట. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది, భలే ఉంటుంది కదా. కానీ మన డాక్టర్స్ అందరూ ఏం చెప్తారు, మనం ఎక్కడికి వెళ్ళినా డాక్టర్స్ ఒకటే చెప్తారు, చేపలు తినండి చేపలు తినని. కానీ అది కూడా బయట చూస్తే చాలా దారుణంగా తయారు చేస్తున్నారు, తినలేకపోతున్నాం అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి అవసరం లేదండి. ఎందుకంటే మన హోమ్ ఫుడ్ ఎలా తయారు చేసుకుంటారో ఆ విధంగా చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇదేనండి నెల్లూరు చేపల పులుసు. ఇక్కడికైతే మనం వచ్చేసాం. ఈ మెనూ చూస్తేనేమో నాకు ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందో తినాలనిపిస్తుంది. మరి ఇది ఎక్కడో అనుకుంటున్నారా? మన వంగల్లో కర్నూలు రోడ్డు చీమకుర్తి వెళ్లే దారి అనమాట. సో ఎగ్జాక్ట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మిడిల్ లో ఉంటుంది. కానీ ఒక్కసారి ఈ బోర్డు చూసిన తర్వాత ఎలా అయినా లోపలికి వెళ్ళి తినాలనిపిస్తుంది, ఆ విధంగా అనిపిస్తుంది. మరి లోపలికి వెళ్ళి వావ్ ఇవన్నీ చూడగానే నాకు ఎప్పుడెప్పుడా అనిపిస్తుంది. సో మనం లోపలికి రాగానే ఇదంతా చూస్తూ ఉంటే ఈ డిజైన్ ఇవన్నీ సో నిజంగా చేపల దగ్గర ఉండి ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ తినాలనిపిస్తుంది కదా, ఆ విధంగా అనిపిస్తుంది. మరి ఇవన్నీ చూస్తుంటే నాకు నోరు ఊరుతుంది అనమాట. సో ఎప్పుడెప్పుడు నా ముందు వస్తుంది, ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి. సో మీరు కూడా ఒక్కసారి ఇక్కడికి వస్తే చాలా బాగుంటుందండి. సో చేపలు కూడా తినాలనుకున్న వాళ్ళకి ఇదే మంచి సజెషన్స్ అనమాట. ఎందుకంటే మనం నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఫేమస్. అది తినాలంటే మనం నెల్లూరు వెళ్ళాలని చెప్పేసి అందరూ ఆలోచిస్తారు. మరి ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళలేం కదా, అందుకే మా ఒంగోలు అయితే తీసుకొచ్చేసాం. మరి మన ఒంగోలులో ఈ నెల్లూరు చేపల పులుసు ఉన్నప్పుడు రాకపోతే ఎలా? సో ఇంకా చూద్దాం. సో మన ముందైతే నెల్లూరు చేపల పులుసు ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ కుక్ చేసే వాళ్ళైతే ఈ మేడమే అనమాట. సో ఓనర్స్ ఎవరు చేసినా చాలా బాగుంటుంది అన్నారు కదా. సో అదేనేమో ఇక్కడ సీక్రెట్. ఒకసారి మేడం మాటలు కూడా అది తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరేంటి? సారిక. సో ఏంటి మేడం నెల్లూరు చేపల పులుసు పెట్టేసి మా అందరిని జనాలందరినీ బాగా ఫిదా చేస్తున్నారు. అసలు ఈ ప్లేస్ లో పెట్టిన ఆలోచన ఎలా వచ్చింది మేడం? ఫస్ట్ టేక్ అవే స్టార్ట్ చేసాము. ఓకే. దాని తర్వాత ఒక 2 years రన్ చేసాము. ఇక్కడే కొంచెం ఇక్కడేనండి ఒంగోలులోనే. ఓకే. నెక్స్ట్ మాకు ఇలా సిట్టింగ్ డైనింగ్ ప్లాన్ చేయాలని కొంచెం ఉండింది. కొంచెం పెద్ద ప్లేస్ చూసుకొని చేద్దామని ఆలోచించి తీసుకున్నాము. ఏంటి మేడం, నార్మల్ గా అయితే మనం బిజినెస్ చేయాలంటే బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళ చేత కుక్ చేయిస్తూ ఉంటాం. బట్ మీరే చేస్తున్నారు, ఏంటి మేడం అంత స్పెషల్? అంటే ఫిష్ కర్రీ కొంచెం న్యాచురల్ గా హోమ్లీ స్టైల్లో చేయాలి, అదొక అథెంటిక్ రెసిపీగా ఉండాలని మేమే కుక్ చేయడం జరుగుతుంది. ఇంకా బయట మాస్టర్స్ ఎవరిని నేను ఎప్పుడు చూడలేదు, అంటే అడగలేదు. ఓకే. నేచురల్ గా అన్ని కర్రీస్ కూడా హోమ్లీ స్టైల్లోనే ఉంటాయి. అంటే ఈ మసాలా ఇవన్నీ అన్ని మేమే ప్రిపేర్ చేసుకుంటాము. బయట ప్యాకేజ్డ్ మసాలాస్ ఏమి వాడము. ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ లో మేము మసాలాస్ అన్ని మేమే ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. ఇంట్లో ఎలా అయితే మనం చేస్తామో ఆ విధంగా కర్రీ అన్ని ఆల్మోస్ట్ బిర్యానీ రైస్ కానీ ఏదైనా అన్ని హోమ్లీ స్టైల్లోనే ఉంటాయి. ఇక్కడ చేపలు మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి మేడం? చేపలు అంటే సండే అయితే కొంచెం ఒక 6-7 వెరైటీస్ ఉంటాయండి. వీక్ డేస్ లో వచ్చేసి ఉంటాయి 3-4 వెరైటీస్ దాకా ఉంటాయి. ఓకే. వీటి ప్రైజెస్ ఎలా ఉంటుంది? ప్రైజెస్ ఫిష్ ని బట్టి కాస్ట్ ఉంటుందండి. కొంచెం అంటే రకాలు ఉంటాయి కదా, ఒకసారి రకాలు ఉంటాయి. బొచ్చలు, రాగండి, చేపలు, కొరమీన్లు, బొమ్మిడాయలు, అట్లా సీ ఫిష్ కూడా దొరుకుతాయి. ఓకే. సీ ఫిష్ అవన్నీ తీసుకొస్తాం. అవైలబిలిటీని బట్టి ఎక్కువ వెరైటీస్ ఫిష్ చేయాలని మేము చేస్తూ ఉంటాము. చేపలతో పాటు ఏమేమి ఉంటాయి? చేపలతో అంటే సీ ఫుడ్ మేము ఎక్కువగా చేస్తుంటామండి. ఇంకా సీ ఫుడ్ తో పాటు సీ ఫుడ్ లో కూడా ప్రాన్స్, క్రాబ్స్ కూడా ఉంటుంది. క్రాబ్స్ ఫ్రై మా దగ్గర రెగ్యులర్ గా దొరుకుతుంది, ప్రతిరోజు ఉంటుంది క్రాబ్స్ ఫ్రై. అట్లానే బొమ్మిడాయిల పులుసు, కొరమీన్ పులుసు, ఇవన్నీ రెగ్యులర్ గా ఉండే ఐటమ్స్. ఓకే. ఎక్కువగా సీ ఫుడ్ కే మేము బాగా ప్రిఫరెన్స్ ఇస్తాము. దాని తర్వాత వచ్చేసి చికెన్, నెక్స్ట్ వచ్చేసి మటన్ పాయ. ఓకే. మటన్ పాయ మటన్ కర్రీ కన్నా మేము మటన్ పాయ ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ టైమింగ్స్ ఎలా ఉంటాయి? టైమింగ్స్ మార్నింగ్ 7 కి స్టార్ట్ అవుతుందండి. ఓకే. నైట్ 10:30 వరకు ఉంటుంది.
ఓకే. సో మామూలుగా చేపల కూర అంటేనే మనకు గుర్తొచ్చేది రాగి సంగటి. ఆ రాగి సంగటి మాకు ఇక్కడ ఉంటుంది. రాగి సంగటి కూడా దొరుకుతుంది మేడం. ఓకే. రాగి సంగటి వైట్ రైస్. రాగి సంగటి వైట్ రైస్ లోకి చేపల కూర బాగుంటుంది. ఓకే. ఎక్కువగా రాగి సంగటిలోకి చేపల పులుసు వచ్చేసి బొమ్మిడాయల పులుసు బాగుంటుంది. ఓకే. వైట్ రైస్ లోకి అన్ని చేపల పులుసులు బాగుంటాయి. మీ దగ్గర ఏది ఎక్కువ సేల్ అవుతుంది మేడం? ఏ రకం? కొరమీన పులుసు, బొమ్మిడాయల పులుసు ఎక్కువ సేల్ ఉంటుంది. ఓకే. వాటి ప్రైసెస్ ఎలా ఉంటాయి? ప్రైజెస్ ఆల్మోస్ట్ హాఫ్ బాక్స్ అయితే 150 ఆ రేంజ్ లో ఉంటుందండి. ఫుల్ అయితే 250, 300 ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో. ఓకే. అంటే క్వాంటిటీతో మేము క్వాంటిటీగా ప్రైజెస్ కూడా అందరికి అందుబాటులో ఉండే విధంగానే చేస్తున్నాము. ఓకే. సో మరి ఇవేనా ఇంకేమైనా స్పెషల్ గా, అంటే ఇప్పుడు కావాల్సిన పబ్లిక్ బిర్యానీ, ఆ బిర్యానీ మాకు ఇక్కడ అవైలబుల్ గా ఉంది? బిర్యానీ కూడా అవైలబుల్ ఉందండి. ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఎక్కువగా చేస్తాము. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ బిర్యానీ అంటే ఓన్లీ చికెన్ లవర్స్ ఉంటారు, వాళ్ళ కోసం కూడా అడుగుతున్నారు కాబట్టి చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఎక్కువగా ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ మేము బాగా చేస్తాం. ఫిష్ బిర్యానీ కూడా ఉంటుంది? ఫిష్ బిర్యానీ డైలీ ఉంటుందా? రోజు ఉంటుంది. ఓ, సో మరి ఇక్కడ మన ఒంగోలు ప్లేస్ లో నెల్లూరు చేపల పులుసు ఈ పేరుని ఎలా తీసుకొచ్చారు? అంటే చేపల పులుసు అనేది, నెల్లూరు చేపల పులుసు అనేది ఒక అథెంటిక్ రెసిపీ. అవునవును. టోటల్ గా ఇండియాలోనే కాబట్టి మేము స్పెషల్ గా ఆ ఫ్లేవర్ తోటి మేము ఇంక్లూడ్ చేసుకొని చేయాలని నెల్లూరు చేపల పులుసు అని రెడీగా పేరు పెట్టాం. సో ఇప్పుడు రెడీ అయిపోయా మేడం ఐటమ్స్? రెడీగా ఉన్నాయి. ఓకే. మరి ఐటమ్స్ అన్ని రెడీ అయ్యి ఆ ఐటమ్స్ అన్ని మీరే చేశారా? అన్ని నేనే చేస్తాను. ఫ్రై కూడా, చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై అన్ని, ప్రాన్స్ కానీ. సో ఎలా మేడం అన్ని ఎలా చేయగలుగుతున్నారు మీరు? ఇంకా 1 by 1 అంటే హెల్పర్స్ ఉంటారు. ఓకే. దాన్ని బట్టి చేసుకుంటాం. సో మన లోకల్లో ఓనర్స్ కుక్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా తక్కువ కూడా ఉంటారు. మరి ఇక్కడ ఈ మేడం కుక్ చేశారంట, ప్రతి ఐటమ్ ఈ మేడమే, అందులో హోమ్ ఫుడ్ అన్నమాట. మరి నెల్లూరు చేపల పులుసు టేస్ట్ ఎలా ఉంటుందో మనం కూడా చూడాలి కదా. ఒకసారి లోపలికి వెళ్దాం, ఎందుకంటే అవి చూద్దాం. స్మెల్ ఇక్కడికి వస్తుంది, అది చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. ఇంకెందుకు రండి చూద్దాం. ఇది వచ్చేసి మొయ్య చేప. ఓకే. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది కూడా అంతే. ఓకే. ఓకే. గుమ్మడాయలు చూస్తుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుంది, తినాలనిపిస్తుంది. ఓకే. ఇవన్నీ ఫ్రై. ఓకే. చికెన్ ఫ్రై, ఫిష్, ఓకే. క్రాబ్స్. ఓవరాల్గా ఫ్రై సెక్షన్ కూడా పెట్టారు. ఓకే. చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇవన్నీ ఫ్రైస్ కూడా. సో ఇదేంటి మేడం? ఫిష్ ఫ్రై. ఇది ఫిష్ ఫ్రై. ఓకే. సో చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కదా. ఇది కూడా ఓకే. ఇది వచ్చేసి కోడాయి ఫిష్ అండి. ఓకే. ముళ్ళు ఉంటారు. ఓకే. దీని ప్రైస్ ఎలా ఉంటుంది? వచ్చేసి 300. సో ఇక్కడ చూస్తే మ్యాక్సిమం అన్నిట్లో మామిడికాయ అయితే కంపల్సరీ. ఓకే మేడం, ఎందుకు మీ దగ్గర అంత స్పెషల్? మేము మ్యాంగో అంటే హోమ్ మేడ్ స్పైసెస్ వాడతాము. ఓకే. కారమైన, పసుపైన అన్ని హోమ్ మేడ్. స్పెషల్ గా మిర్చితో కారం పట్టించుకుంటాము, పసుపు కొమ్మలతో పసుపు పట్టించుకుంటాము. ఓకే. అన్ని న్యాచురల్ గా మేము హోమ్ మేడ్ స్పైసెస్ అన్ని వాడతాం కాబట్టి ఫిష్ కర్రీ అదే అనుకుంటున్నాం. అండ్ ఈ రోజు ఆర్డర్ చేస్తారా? 3 days చేస్తామండి. ఓకే. అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ చేస్తాము. అంటే 5:30, 5కి స్టార్ట్ చేస్తాము. ఇంకా వర్కర్స్ అందరూ హెల్ప్ చేస్తారు ఇవన్నీ కలిసి చేయడానికి. మరి ఓవరాల్ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా, చాలా రకాలు అయితే బాగా చేస్తున్నారు. చాలా రకాలు ఉన్నాయి మేడం, అన్ని 6 వెరైటీస్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయండి. న్యాచురల్ టేస్ట్ ఎలా ఉంది, మా డిషెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరే ఖచ్చితంగా చెప్తారు. మా ఫ్లేవర్ మీకు నచ్చుతుందో లేదో ఒకసారి టేస్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఓనర్స్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి విన్నాం మేము. సో మరి మీరు చేసి రివ్యూ ఇస్తారు, కంపల్సరీ చేయండి. మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. సో ఇదేనండి మన ముందు
చేపల పులుసులు అయితే ఇలా ఉండే ఐటమ్స్ వీటిని చూస్తుంటే నాకు టెంపుల్ గా అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుందా? సో ముందు నేను టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్పాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చూస్తుంటే చాలా బాగుంది, మరి తింటే ఎలా ఉంటుందో. నిజంగా చాలా బాగుంది, మెత్తగా స్మూత్ గా లోపలికి ఎలా పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. స్మెల్ అయితే అసలు లేదండి, చాలా బాగుంది. చిన్న పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు, ఎందుకంటే వీటిలో ముళ్ళు ఉండవు కాబట్టి. సో చాలా బాగా లైక్ చేస్తారు, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మనం అయితే ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు అయితే టేస్ట్ అయిపోతున్నాము. సో వైట్ రైస్ లో అలా చేపల కర్రీ వేసుకుని ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో వేడిగా ఉంది చేపల పులుసు. వావ్, సూపర్ గా ఉంది, నిజంగా చాలా బాగుంది. సో ఆ ముక్కకి ఆ పులుసు చాలా బాగా పట్టింది వేడిగా. సో చాలా బాగుంది, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అందులో వైట్ రైస్ లో చాలా బాగుంటుంది కాబట్టి బాగుంది. సో అలా మనం ముక్క తీసుకున్నాం. నిజంగా అయితే చాలా బాగుంది మేడం. సో ఆ బెండకాయ వేసారు, మామిడికాయ వేసారు, ఎలా ఉంటుందో అనుకున్నాను. సో మనం నెల్లూరులో ఎలా అయితే తింటామో ఆ విధంగా ఉంది. సో మనం ఇంట్లో చేసుకునే విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు, అది చిన్న పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. చాలా బాగుంది, చేపల పులుసు అయితే చాలా బాగుందండి. సో అలానే రొయ్యల ఫ్రై అన్నమాట, చాలా బాగుంది. సో స్మెల్ అంటే అస్సలు లేదండి, చాలా బాగుంది. నీట్గా ఇక్కడ నరాలు అంటారు కదా, అవి కూడా తీశారు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది, చిన్న పిల్లలు బాగా తింటారండి, అంత బాగుంది నిజంగా. ఈ రొయ్యల ఫ్రై ఎలా ఉంటుందంటే ఊరికే తినాలనిపించేస్తుంది నార్మల్ గానే, అంటే అంత మంటలేదు ఏం లేదు, స్మూత్ గా అయిపోతుంది. చిన్న పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. సో దాన్ని రైస్ లో తిన్నాం. రైస్ లో కూడా చాలా బాగుంది. సో మరి రొయ్యల ఫ్రై అయిపోయింది, ఇప్పుడైతే చికెన్ ఫ్రై అన్నమాట. సో చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం ఉంటుంది. సో నా ఫేవరెట్ చికెన్ అన్నమాట. సో నేను రొయ్యలు చాలా తక్కువ తింటాను, బట్ ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి తినాలనిపిస్తుంది, అంత బాగుంది. సో ఇప్పుడైతే చికెన్ ఫ్రై అన్నమాట. సో మనం ఇంట్లో అయితే ఎలా చేసుకుంటాము ఫ్రై, లైట్ మసాలా వేసి అన్ని ఇంట్లో యూజ్ చేసే విధంగా అయితే ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ చేపల పులుసు కానీ రొయ్యలు కానీ ఎలాంటి స్మెల్ లేకుండా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అసలు ఎవరు గుర్తుపట్టరు అనమాట. సో ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ముందుకు వెళ్ళినా కూడా స్మెల్ రావట్లేదు అని తినేసి వస్తారు, అంత బాగుంది. ఫైనల్ గా చేపల ఫ్రై అన్నమాట. మీకు తినాలనిపిస్తుందా? కంపల్సరీ వచ్చేసేయండి. మీరు ఇక్కడ గమనించారా, నేను ప్రతి ఐటమ్ టేస్ట్ చేస్తున్నప్పుడు ఎలా తింటున్నాను, స్మూత్ గా ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే టేస్ట్ అంత బాగుంది, అంత స్మూత్ గా ఉంది. సో ఇక్కడ అన్ని మన ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా అనిపిస్తుంది. ఓవరాల్ గా నేను టేస్ట్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఇక్కడికి రావాలనిపిస్తుంది. మరి మన వాళ్ళు రాకపోతే ఎలా? అడ్రస్ మన వాళ్ళకి ఒకసారి చెప్పండి. అడ్రస్ వచ్చేసి ఒంగోలు అండి, కర్నూలు రోడ్డు, వర్మ గ్రాండ్ ఎదురుగా. ఓకే. సో ఏ టైమింగ్స్ ఉంటారు ఇక్కడ? టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 కి స్టార్ట్ అవుతుందండి, నైట్ 10:30 వరకు ఉంటాము. ఓకే. సో ఫ్రెష్ అండి, ఎప్పటికప్పుడు చేస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి మీరు కమెంట్ చేయండి, ఆటోమేటిక్ మీరే కమెంట్ చేస్తారు చాలా బాగుందని. ఈ వీడియో చూసి వచ్చిన తర్వాత ఇక్కడ తిన్న తర్వాత కంపల్సరీ చేపల పులుసు అస్సలు మిస్ చేసుకోవద్దు. అందులో రొయ్యల ఫ్రై అంటే చాలా బాగుంది. ఈ మాత్రం మీరు మిస్ చేసుకుంటే ఇంకంతే. ఇవి కానీ మీరు వచ్చి ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇక్కడ పీతల ఫ్రై కూడా ఉందండి. చాలా మందికి పీతల ఫ్రై అంటే చాలా ఇష్టం, బట్ ఇంట్లో చేయడానికి అయితే కుదరదు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మన నెల్లూరు చేపలు తీసుకొచ్చేసి తినండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో దీని గురించి కూడా మేడంతో మాట్లాడదాం. మేడం, ఓవరాల్ గా ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు చేశారు కాబట్టి ఇంకా బాగుంది, అందుకే నేను సీక్రెట్. ఎందుకంటే ఇంట్లో మనం ఎలా అయితే యూజ్ చేస్తామో ఆ మసాలాని యూజ్ చేశారు కాబట్టి టేస్ట్ ఇంత బాగుంది. సో మరి క్యాటరింగ్స్ అలాంటివి కూడా మీరు చేస్తారా మేడం? చిన్న క్యాటరింగ్స్ అయితే చేస్తామండి. ఓకే. ఇంకా వచ్చేసి మా దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ కూడా ఉందండి, సీ ఫుడ్ మీల్స్. ఓకే. వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్, సీ ఫుడ్ మీల్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. సో క్యాటరింగ్ ఎంత మందికి ఇవ్వగలరు?
ఒక 50 మెంబర్స్ 100 లోపు అయితే చేయగలం. ఓకే, ఏ ఐటమ్ అయినా. ఏనా సో మీరే చేస్తారా ఒకవేళ వచ్చినా కూడా? ఇంకొస్తే కంపల్సరీ మీరే చేయాలి. సో ఎందుకంటే మీరు చేస్తేనే టేస్ట్ ఎంత బాగుందంటే మీరే క్యాటరింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. మీరే చేయాలని చెప్పేసి పబ్లిక్ కూడా కోరుకుంటారు. సో మనమైతే నెంబర్ మెన్షన్ చేస్తాం, కంపల్సరీ ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అదే మీకు జొమాటో ఏమైనా ఉందా మేడం? స్విగ్గీ ఉందండి, జొమాటో ఉంది. ఓకే, అది కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ ఆర్డరింగ్ కూడా ఉంది. ఓకే, సో ఓవరాల్ అయితే ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. మీరు కంపల్సరీ ఇక్కడికి వచ్చి తినాలని మేము కోరుకున్నాం. సో మనం అయితే నెంబర్ మెన్షన్ చేస్తే ఆ నెంబర్ కానీ మీరు కాల్ చేసినట్లయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో జొమాటో ఉంది. సో అదే విధంగా మీరు క్యాటరింగ్ కూడా చాలా తక్కువ నెంబర్స్ కి అయితే చేయగలుగుతారంట. అది కూడా మీరు మిస్ అవ్వద్దు. చేపల పులుసు అస్సలు మిస్ అవ్వద్దు. నిజంగా ఇంత మంచి ఫుడ్ ని మాకు అందించినందుకు, మా పబ్లిక్ ప్లేస్ విరిగి చేసినందుకు థ్యాంక్ యూ మేడం. సో మన నెల్లూరు చేపల పులుసులో టేస్ట్లు అయితే చేసేసాం, ఎన్ని రకాలు ఉన్నాయి చూసాము. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్న పిల్లలు కూడా లైక్ చేసే విధంగా అయితే ఉంది. ఇక్కడ రొయ్యల ఫ్రై తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడైతే చేపల పులుసుకి పేరు పెట్టాల్సిన అవసరం లేదండి. నెల్లూరు చేపల పులుసు తినాలంటే నెల్లూరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన వంగల్లోనే ఇక్కడికి వస్తే చాలండి. టేస్ట్ చాలా బాగుంది. మరి ఏరియా ఎక్కడో చెప్పాం కదా, మన వంగలోనే చీమకూర్తి వెళ్లే దారి అనమాట, కర్నూలు రోడ్డు. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు అని బోర్డు ఉంటుంది. అది చూడగానే మీరు ఆటోమేటిక్ గా వస్తారు, ఎందుకంటే అంత బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రొయ్యల ఫ్రై, చేపలు కూడా అసలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఇవన్నీ మీరు కంపల్సరీ వచ్చి తింటారని మేము కోరుకున్నాం. సో ఇంకేమి చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. ప్రకాశం.